అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 23.4 వర్షన్ నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్న ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదట చూస్తే మనం 23.1 వర్షన్లో ప్రీ స్కూల్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు మనము ఫోటో తీసుకున్నప్పుడు మనకు హెడ్ కౌంట్ ప్రాసెస్ అనేది మనకు వచ్చేదన్నమాట. సో ముందుగా మనము అది ఏ విధంగా వచ్చింది, తర్వాత ఏ విధంగా మార్పు చెందింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మొదటగా ఇప్పుడు ఇక్కడ 23.1 వర్షన్ మనం యాప్ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేస్తాము. డైలీ ట్రాకింగ్ మీద టచ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే వస్తుంది. మనం అంగన్వాడీ సెంటర్ ఓపెన్ అటెండెన్స్ కొడతాము. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చిల్డ్రన్స్ గ్రూప్ ఫోటో అని చెప్పేసి ఇచ్చాడు, నాట్ క్యాప్చర్లో అని ఉందన్నమాట. సో మనము రోజు కూడా మనం చిల్డ్రన్స్ గ్రూప్ ఫోటోని అయితే అక్కడ టచ్ చేసి మనము ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ ప్రొసీడ్ మీద టచ్ చేసి మనము ఫోటోని అనేది తీసుకుంటా ఉన్నాం అన్నమాట. సో కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ప్రీ స్కూల్ పిల్లల్ని మనము గోడ దగ్గర నించోబెట్టి మనం ఫోటో తీసేవాళ్ళం. తీసిన తర్వాత మళ్ళీ మనము సబ్మిట్ అనేది ఇచ్చేవాళ్ళం అన్నమాట. మనం సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకైతే క్యాప్చర్ అని చెప్పి వచ్చేదన్నమాట. సక్సెస్ఫుల్గా క్యాప్చర్ అయిందని చెప్పేసి చూడండి. తర్వాత మనకి ఇక్కడ చూస్తే హెడ్ కౌంట్ వచ్చేసి ప్రాసెసింగ్లో ఉందని చెప్పి మనకు వచ్చేదన్నమాట. తర్వాత ఎంతమంది హెడ్ తీసుకుందనేది మనకు కౌంట్ వచ్చేది. ఇప్పుడు ఇంకా అది ప్రాసెసింగ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనము కొత్తగా వచ్చినటువంటి 23.4 వర్షన్లో మనం మొదటగా ఏం అప్డేట్ వచ్చిందని చూద్దామండి. మొదటగా మనం ప్లే స్టోర్ మీద టచ్ చేయాలి. ఆఫీస్ మొబైల్ అయితే మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో మనకు పర్సనల్ మొబైల్లో అయితే మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము పోషన్ ట్రాకర్ అని చెప్పి టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత అక్కడ చూడండి మనకు అప్డేట్ అని చెప్పి ఇచ్చాడు. సో మనం అక్కడ అప్డేట్ మీద టచ్ చేయాలి. ఇది పర్సనల్ ఫోన్లో అనమాట. ఆఫీస్ ఫోన్లో ఆటోమేటిక్గా మనకు డిపార్ట్మెంట్ వారే అప్డేట్ చేస్తారు. చూడండి మనకు అప్డేట్ మీద టచ్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. మనం అప్డేట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఓపెన్ అనేది వస్తుంది, మనకు అవుతూ ఉంది. చూడండి మనకు అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత మనం లాగిన్ అయ్యామన్నమాట. లాగిన్ అయిన తర్వాత యాప్ను ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకు అంగన్వాడీ వర్కర్ లాగిన్ అనేది టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి వర్షన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వర్షన్ వచ్చేసి 23.4 వర్షన్ అనేది వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనము లాగిన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనందరికీ తెలుసు మన సెంటర్ ఫోన్ నెంబరు పాస్వర్డ్ కొట్టి ఎంపిన్ కొట్టి ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనకు ఈ 23.4 వర్షన్లో ఏం అప్డేట్ వచ్చిందంటే మొదటగా మనం డైలీ ట్రాకింగ్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ గ్రూప్ ఫోటో నాట్ క్యాప్చర్ అని వచ్చింది కదా. దాని తర్వాత దాని కింద మనకు ఒకటైతే ఉంది చూడండి, హెడ్ కౌంట్ ఫ్యూచర్ ఈజ్ టెంపరరీ అన్అవైలబుల్ అని చెప్పి ఇచ్చాడనమాట. హెడ్ కౌంట్ ఫ్యూచర్ ఈజ్ టెంపరరీ అన్అవైలబుల్ అని చెప్పి ఇచ్చాడనమాట. మనకు కెమెరాలో ఫోటో తీసిన తర్వాత మనకైతే అది హెడ్ కౌంట్ అనేది ప్రాసెస్ను టెంపరరీ అందుబాటులో లేదని చెప్పాడు. తర్వాత మనం ఓపెన్ చేసి ఫోటో తీద్దామండి. మనం పిల్లలకి చూద్దాం ఏ విధంగా వస్తుందనేది. మనం ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఫోటో బాగుంటే మనం సబ్మిట్ అనేది చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి మనకు ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ గ్రూప్ ఫోటో సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి అక్కడ మనకు ఇంతకుముందు హెడ్ కౌంట్ ప్రాసెస్ అనేది ఉండేది. ఇక్కడ క్యాప్చర్డ్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది. కానీ మనకి ఇంతకుముందు హెడ్ కౌంట్ ప్రాసెస్ అనేది ఉండినది. ఇప్పుడు అయితే మనకు సేమ్ ఆ విధంగానే ఉందన్నమాట, టెంపరరీ అన్అవైలబుల్ అని చెప్పేసి. చూడండి మనకు ఓపెన్ చేసినా కానీ కూడా మనకు హెడ్ కౌంట్ ఎంత అనేది కూడా ఎక్కడ ఏం రాలేదన్నమాట. సో ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేటు. తర్వాత మనం మోర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. వర్షన్ 23.4 వర్షన్ అనేది ఉందన్నమాట. సో టీచర్స్ అందరూ కూడా 23.4 వర్షన్ సో అదండి మనకు 23.4 వర్షన్లో మనకు హెడ్ కౌంట్ ప్రాసెస్ని అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో లేకుండా ఇచ్చాడు. మనం అయితే ఫోటో ఒకటి క్యాప్చర్ చేసి సరిపోతుందన్నమాట. హెడ్ కౌంట్ అనేది ఎంత అనేది రావడం లేదనమాట. సో తర్వాత వర్షన్లో రావచ్చు అనమాట. సో ఇదండి మనకు 23.4 వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేటు. దయచేసి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.